అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 32 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 33వ శ్లోకము, కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం, కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః, కృష్ణాదేవ సముద్ధిదం జగడిదం కృష్ణస్య దాసోస్మ్యహం, కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ముల్లోకాలకి గురువైన శ్రీకృష్ణుడు మనందరినీ రక్షించాలి. నేను శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరిస్తున్నాను. కృష్ణనామం చెప్పడం వల్ల బయట అలాగే లోపల ఉండే శత్రువులు నశిస్తారు. ఈ కృష్ణుడే ఈ ముల్లోకాలని రక్షిస్తున్నాడు. నేను శ్రీకృష్ణుడి దాసుణ్ణి. ఈ సృష్టి అంతా కూడా శ్రీకృష్ణుడిలోని ఇమిడి ఉంది. హే కృష్ణ, నన్ను రక్షించు అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. అందరూ నేర్చుకోవడానికి సులభంగా కూడా ఉండే శ్లోకము. శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు కూడా ఈ శ్లోకాన్ని వారి అనుగ్రహ భాషణం ముందు చెబుతారు. సొంత సరస్యురు బలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరింఖ ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబూజకరం గిరిమహాకృచ్చాత్ నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. తాను చేసిన ప్రార్థనకి శ్రీహరి గరుత్మంతుడి మీద చక్రాన్ని ధరించి ఆకాశంలో వస్తున్నట్టుగా చూస్తాడు గజేంద్రుడు. అప్పుడు తన తొండంతో ఒక కమలాన్ని తీసి పైకెత్తి, నారాయణ జగద్గురు పరమాత్మ నీకు నమస్కారము అని అంటాడు. చాలా అద్భుతమైన శ్లోకం ఇది గజేంద్రమోక్ష ఘట్టంలో. నమస్త అతిశామీస మనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ అకుంఠమేధసే పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ. ఓ జగన్నాథ, నువ్వు పురాణ పురుషుడివి, సాంఖ్యానికి యోగానికి అధిష్టాతమైన కృష్ణ భగవానుడివి, జీవుల మనోరథాల్ని అంటే వారి కోరికల్ని కూడా తీర్చేవాడివి నువ్వే. నువ్వు సాక్షాత్తు ఆ మంత్రమూర్తివి, ధర్మస్వరూపుడివి. నీ జ్ఞానశక్తి ఎప్పటికీ తరగదు. అటువంటి నీకు పదే పదే మా నమస్కారములు అని అంటాడు శంకరుడు రుద్రగీత శ్రీమద్భాగవతం 4వ స్కంధం 24వ అధ్యాయంలో. గతిర్భత్రా ప్రభుస్సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. పరమగతి అయిన పరంధామాన్ని జగత్తుని భరించి పోషించేవాడిని నేనే. అందరికీ స్వామిని, అందరి శుభాశుభాలని చూసేవాడిని నేనే. అందరికీ నివాస స్థానాన్ని శరణు పొందదగినవాడిని నేనే. ప్రత్యుపకారాన్ని ఆశించకుండా హితాన్ని ఇచ్చేవాడిని, అందరి ఉత్పత్తి ప్రళయాలకి కారణమైన వాణ్ణి, అందరి స్థితికి ఆధార విధానానికి శాశ్వతమైన కారణాన్ని నేనే అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 9వ అధ్యాయం 18వ శ్లోకంలో. ఈ ముకుందమాల స్తోత్రంలోని 34వ శ్లోకము, తత్వం ప్రసీద భగవన్ కురుమయ్యనాథే విష్ణోకృపాం పరమకారుణిక కిలత్వం సంసార సాగర నిమగ్నమనంతదీన ముద్ధరతు మర్హసి హరే పురుషోత్తమోసి. స్వామి, అనంతమైన సంసార సాగరంలో మునిగి బాధపడుతున్న నన్ను అనుగ్రహించు. పరమకారుణ్యమూర్తివైన నువ్వు తప్ప నన్ను ఇంకెవరూ రక్షించలేరని నిన్నే నమ్ముకొని ఉన్నాను. పురుషోత్తముడమైన నువ్వే నన్ను ఆదుకోవాలి అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. సంసార సాగర నిమజ్జన మహ్యమానం దీనం విలోకై విభో కరుణానిధేమాం ప్రహ్లాద ఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఓ ప్రభు, నేను ఈ సంసార సముద్రంలో మునిగిపోతున్నాను. దయచేసి నా మీద దయ చూపించు. అందరికీ ప్రభువు ప్రహ్లాదుడి కష్టాలని తొలగించడానికి అవతరించిన వాడవు అయిన లక్ష్మీ నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను అని అంటారు ఆదిశంకరుల వారు లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్రంలో. ఇక్కడ ప్రసీద అనే పదాన్ని వాడడం జరిగింది. ప్రసీద అంటే అనుగ్రహించడము అని అర్థం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. వెంకటేశ్వర స్వామి తప్ప నాకు ఇంకొకడు రక్షకుడు లేడు. ఎప్పుడూ ఆ వెంకటేశ్వరుణ్ణే నేను స్మరిస్తూ ఉంటాను. ఓ శ్రీహరి వెంకటేశ్వర, దయచూపించు, నాకు మేలు జరిగేలా అనుగ్రహించండి అని అంటారు ప్రతివాది భయంకర అన్నంగనాచార్య స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్తోత్రంలో. ఈ వెంకటేశ్వర స్తోత్రమే వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వార్లకి నమస్కరిస్తూ, గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే
తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్.